అంచేత అన్ని దశల్లోనూ ఆపదలే ఉన్నాయి. ముఖ్యంగా డబ్బు సంపాదిస్తాడు మనిషి బాగా ఆశపడి, అనేక రకాల కోరికల కోసమే కదండి. ఆ డబ్బు సంపాదించడం అనేది ఎటువంటిదో యోగ వాసిష్ఠ కవి చెబుతున్నాడు. డబ్బు రాగానే దాంతోపాటుగా కొన్ని జబ్బులు కూడా వస్తాయి మనకి. ఎటువంటి జబ్బులు వస్తాయంటే హిమం వైరాగ్యవల్లీనాం, హిమం వైరాగ్యవల్లీనాం వికారోలోకయామిని, హిమం వైరాగ్యవల్లీనాం వికారోలోకయామిని, రాహుదంష్ట్రా వివేకేందో సౌజన్యాంబోధి చంద్రికా. యవ్వనంలో ప్రవేశించగానే మనిషి మీద ఉండే ఒత్తిడి డబ్బు సంపాదన. జీవితంలో విజయం అంటే డబ్బుడే. 5 ఏళ్ల పిల్లలకి జీవితంలో విజయం ఏమిటో తెలుసా? పెద్ద ఒత్తిడి పెట్టకూడదు. ఇవాళ పెడుతున్నారు వాళ్ళ మీద. నువ్వు ర్యాంకు రాలేదు, నీకు ర్యాంకు రాలేదు, నీకు చదువు రావడం. 5 ఏళ్లకే వాడికి ఏమైనా 50 ఏళ్ళు ఉన్నాయా? ఎందుకంత కంగారు? 5 ఏళ్ల పిల్లాడికి నిజంగా విజయం ఏమిటో తెలుసునండి, పక్క తడపకుండా ఉంటే చాలమ్మ, వాడు పెద్ద హీరో, మెచ్చుకోండి. పక్క తడపకుండా ఉంటే చాలు. అంటే వాళ్ళలో భయం లేదు, లూజినెస్, వదులు లేదు, వాడు నిగ్రహించుకోగలుగుతున్నాడు, చాలు, ఇంకేం ఒక్కల. 10 ఏళ్ల పిల్లాడికి విజయం ఏంటో తెలుసా? అమ్మాయి అయినా అబ్బాయి అయినా తల్లిదండ్రుల పక్కలో కాకుండా విడిగా పడుకోగలిగితే చాలు. నాకు భయం లేదు, నేను పడుకుంటా అనగలిగితే వాడు విజయం సాధించినట్టు. 20 ఏళ్ల పిల్లాడికి విజయం ఏమిటో తెలుసా? 4 స్నేహితుల్ని నా వాళ్ళు అనే వాళ్ళని సంపాదించుకుంటే వాడు విజయం సాధించినట్టే. 4తో కలుపుగోలుగా ఉండగలుగుతున్నాడు. 30 ఏళ్ల మనిషికి విజయం ఏమిటో తెలుసా? పెళ్లి చేసుకుని సమస్త శృంగార భోగాలు ఏ లోటు లేకుండా అనుభవించి 2 3 పిల్లల్ని కలిపితే వాడు హీరో, ఇక మాట్లాడడానికి వీల్లేదు. 40 ఏళ్ల మనిషికి విజయం ఏమిటో తెలుసా? తర్వాత జీవితం అంతా సుఖంగా గడపడానికి అవసరమైన డబ్బు సంపాదిస్తే చాలు, ఇంకేం అక్కర్లేదు, అదే విజయం. వృద్ధాప్యం వచ్చినా గడపడానికి వెలిగా. మళ్ళీ ఇక్కడి నుంచి మీరు లెక్క పెట్టి చూసుకోండి, 50 ఏళ్ళు రాగానే మళ్ళీ అవోటార్ని వెనక్కి ఎడుతుంది. 50 ఏళ్ల వాడికి విజయం ఏమిటంటే తర్వాత కూడా 50 ఏళ్ళకి ఇంకా ఉద్యోగంలోనో వ్యాపారంలోనో ఉంటాడు కాబట్టి వృద్ధాప్యానికి సరిపడా సంపాదించుకోవాలి. 40కి 50కి ఒకటే విజయం. మళ్ళీ 60 ఏళ్ళు వచ్చాక విజయం ఏమిటో తెలుసా? 30 ఏళ్ల నాటి సామర్థ్యాలు, శృంగారపరమైన సరసమైన ఆలోచనలు లేకపోయినా 60 ఏళ్లకు కూడా భార్య తమలపాకులు అందిస్తే చిలకల బదులు వేలు కొరక్కలిగితే వాడు హీరో, అనుమానం వేళ్ళ. వాళ్ళలో ఇంకా సరసం ఉంది, వాడు కాస్త ఉప్పు కారం తింటున్నాడు, మరి జడ పదార్థం అయిపోలేదు, మంచివాడే. 70 ఏళ్లకి హీరో అంటే ఏమిటో తెలుసా? 20 ఏళ్లలో సంపాదించుకున్న మిత్రులు 4 ఉన్నారే, వాడు 70 ఏళ్ల వరకు మిత్రులుగా కొనసాగితే వాడు విజయాన్ని సాధించినట్టే లెక్క. 20 ఏళ్లలో మనం కాలేజీలో ఉండగా స్నేహం చేస్తాం, అమ్మాయిలతో అబ్బాయిలతో స్నేహం చేస్తారు. ఈ స్నేహితులు 70 ఏళ్ల వరకు ఫ్యామిలీ ఫ్రెండ్స్, కుటుంబ స్నేహితుల్లా నిలబడగలిగారంటే వీడు మంచివాడు కాబట్టే ఉండగలిగారు వాళ్ళు. 80 ఏళ్లకు మళ్ళీ విజయం ఏంటో తెలుసా? ఎవరూ పక్కన ఉండాలని కోరుకోకుండా ఒంటరిగా పడుకోగలిగితే అదే విజయం. 85 ఏళ్లకు మళ్ళీ విజయం ఏమిటో తెలుసా? పక్క తడపకుండా ఉంటే అదే విజయం. 85 ఏళ్ల తర్వాత విజయం ఏమిటో తెలుసా? బతుకుండడమే విజయం, ఇంకా వేరే ఏ విజయం అక్కర్లేదు. ఇంకా 85+ ఇంకా బతుకున్నాడు అంటే వాడికి ఆయుర్దాయం గట్టిగా ఉంది, సుఖంగా ఉన్నాడు, అంతే, వాడికి నమస్కారం చేసుకోవడం. ఇంతకంటే గొప్ప విజయాలు జీవితంలో ఉండవండి. కానీ మనం జీవితం అంతా డబ్బు 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 డబ్బు. చిన్నపిల్లలకు కూడా 10th క్లాస్ పాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్ తీసుకోవాలంటే ఎంపీసీ, బైపీసీ, ఎందుకంటే ఇంజనీరింగ్, మెడిసిన్, ఇంకో చదువు లేదు ఇక్కడ. వాడు నాకు మళ్ళీ కవిత్వం చెబుతానంటాడు, పద్యాలు రాస్తాడు, ఒప్పుకోరు. నేను నా ఇంట్లో ఇంటర్మీడియట్లో హెచ్టీసీ అనే పరమ పనికి మాలిన గ్రూపు తీసుకోవడానికి 3 రోజులు ఉపవాసం చేయాల్సి వచ్చింది. మా నాన్నకి నాకు తగదా. నువ్వు డాక్టర్ అవ్వాలంటాడు ఆయన. నేను డబ్బులు పెడితే చదివిస్తా, నువ్వు డాక్టర్ అవ్వరా, నువ్వు ఎంబీబీఎస్ చేయి, బైపీసీ తీసుకో, ఎందుకంటే మార్కులు బాగా వచ్చేట. నాకు వచ్చినా సరే నాకు తెలుగు సంస్కృతం అంటే ఇష్టం, నేను పాఠాలు చెబుతాను, నేను తెలుగు మాస్టరే అవుతా అంటే చివరికి మా నాన్న ఏమన్నారంటే, నీకు తెలుగు మాస్టర్ అయితే పిల్లలు కూడా ఇవ్వడరా ఎవడో అన్నాడు. ఎవడ ఇచ్చేవాడు ఇస్తాడు, నాకంటే పనికి మళ్ళీ కూడా ఇస్తాడు, నేను తెలుగు మాస్టరే అవుతా అంటే ఆయన ఏదో ఆయన పాపం తండ్రి కదా, నువ్వు డాక్టర్ అవ్వాలి. నేను అన్నాను, నేను డాక్టర్ అయితే అనవసరంగా నా చేతుల్లో చాలామంది పోతారు, ఎందుకు వచ్చిన గొడవ. ప్రవచనాలు చెప్తే ఎవడు పోడు, వింటే వింటాడు, లేకపోతే ఇంటికి పోతాడు, పైకి పోడు. అవధానాలు చేసినా, ప్రవచనాలు చెప్పినా, పాఠాలు చెప్పినా మనుషులు ఎవరు పోరు, నచ్చకపోతే ఇంటికి వెళ్ళిపోతాడు. డాక్టర్ అయితే పైకి పోతాడండి, లేనిపోను గొడవ అని నేను దెబ్బలాడి మా నాన్నగారితో 3 రోజులు ఉపవాసం చేశానమ్మా. అమ్మ 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 అని ప్రతిసారి ప్రార్థన ఎందుకు చేస్తానంటే ఆ 3 రోజులు నాతో పాటు ఉపవాసం చేసింది మా అమ్మాయి.
వాడు ఏదో అంటున్నాడు, వాడు బతుకు వాడిని బతకనండి, ఎందుకు వాడిని చంపుతారు అలాగా, వాడు ఆ తెలుగు పద్యాల్లోనే గొప్పవాడు అవుతాడు. నిజంగా నా తల్లి ఆశ నెరవేరిందండి, నా తల్లి ఆశ నెరవేరింది. 3 రోజులు నా తెలుగు పద్యాల కోసం ఆవిడ నాతో పాటు అన్నం మానేసింది. ఇవాళ నేను తెలుగు పద్యాల కారణంగానే పొలము, ఇల్లు, స్థలము, బంగారము, డబ్బు సంపాదించుకుని నెగనెగలాడిపోతూ శుభారంగా హాయిగా ఉన్నానమ్మా. నాకేం లోటేం లేదు. నేను ఎంపీసీ చేయలే, బైపీసీ చేయలే. హిస్టరీ, తెలుగు, సివిక్స్ అంటే సిఈసిలో కూడా చోటు రాసిన వాడు ఇందులోకి వస్తాడు. పరమ పనికి మాలిన గ్రూపు అంటారు దాన్ని. ఎగ్గొట్టి సినిమాలకు వెళ్ళేవాళ్ళు తప్పితే అందులో చదివేవాళ్ళు ఉండరు. వాళ్ళలో చేరాను నేను. నాకు ఇష్టమైన చదువు నేను చదువుకున్నా కాబట్టి ఇంత వాళ్ళవయ్యా. ఇవాళ పిల్లలకు ఆ స్వేచ్ఛ లేదండి. పెద్దలు నిర్ణయం చేస్తున్నారు ఏం చదవాలో. వాడికి ఇష్టం లేకపోయినా చదవాల్సి వస్తుంది. అందుకే మన ఐఐటి కోచింగ్ పెడుతున్నాడు, ఆత్మహత్య చేసుకుంటాడు. రాజస్థాన్ కోచింగ్ పెడుతున్నాడు, ఆత్మహత్య చేసుకుంటున్నాడు. రావూస్ కోచింగ్ పెడుతున్నాడు, వాళ్ళే చంపేస్తున్నారు. ఆత్మహత్యను వీళ్ళు చేసుకోగల. సెల్లార్లోకి నీళ్ళు వచ్చాయి, 4 చచ్చిపోయారు. అంత బలవంతాలు ఎందుకంటే వాడికి ఏది కావాలో అది ఉండొచ్చు కదా. వాడికి సంగీతం అంటే పిచ్చి, సంగీతమే నేర్పండమ్మా. వాళ్ళు ఒక బాలమురళీకృష్ణ ఉన్నాడేమో మీకేం తెలుసు. అమ్మాయికి సంగీతం అంటే సంగీతం నేర్పండి. ఆ అమ్మాయిలో ఎంఎస్ సుబ్బలక్ష్మి ఉందేమో మీకేం తెలుసు. ఎందుకు మనం ఒత్తిడి చేయాలి? ఈ డబ్బు సంపాదించింది ఏమవుతుంది? ఇక్కడ చెప్పినట్టే అవుతుంది. హిమం వైరాగ్యవల్లీనాం. వైరాగ్యం అనేటువంటి తీగకి మంచుట డబ్బు అంటే మంచు కురిస్తే తీగ పాడైపోతుంది. ఇప్పుడు తెలియదు అది. రేపు మార్గశిర మాసం వస్తే తెలుస్తుంది. ఆశ్వీజం, కార్తీకం వెళ్ళిపోయాక హేమంత ఋతువు వస్తుంది. హేమంత ఋతువు వచ్చిన మార్గశిర పుష్యమాసాలు. మార్గశిర మాసంలో ఈ పూల తీగలకి పువ్వులు ఉండవండి, రాలిపోతూ ఉండే. మంచు విపరీతంగా కురుస్తుందండి. ఆ మంచు పువ్వులకి శత్రువు. శరదృతువేమో మిత్రుడు, హేమంత ఋతువు పువ్వులకి శత్రువు. అలాగా డబ్బు ఎటువంటిది అంటే వైరాగ్యం అనే దానికి శత్రువు. అది వైరాగ్యం అనే పుష్పం ఎదగనీయకుండా చేస్తుంది. అందుకే పిల్లల దగ్గర ఎప్పుడు డబ్బు గురించి మాట్లాడద్దండి తల్లిదండ్రులు. మన ఆస్తుల గురించి మాట్లాడకూడదు వాళ్ళ దగ్గర. మన అప్పుల గురించి కూడా మాట్లాడకూడదు. ఆస్తుల గురించి మాట్లాడితే గర్వం వచ్చి చదవడం మానేస్తారు. అప్పుల గురించి మాట్లాడితే కంగారు పడి చదవడం మానేస్తారు. ఏదైనా మానేస్తారు. ఈ ప్రస్తావనలు తేకూడదు పిల్లల దగ్గర. వాళ్ళే ఒకవేళ అమ్మ నా చదువుకి ఇంత అప్పు అయ్యిందిట, నీకెందుకమ్మా గొడవ, ఆ నాన్న నేను చూసుకుంటున్నాం. ఏం లేదమ్మా, అంతేం లేదు, నీకు ఎవరు చెప్పారు అసలు, అదేం లేదు, నువ్వు చదువుకో, నువ్వు కంగారు పడకమ్మ, చదువుకో హాయిగా అని చెప్పాలి. అవుతుంది మరి. అంత అప్పు చేసావంటే నువ్వు ఎలా చదవాలో నువ్వే నిర్ణయించుకో. ఏం నిర్ణయించుకోదమ్మా, టెన్షన్ ఎక్కువైపోతుంది. ఏం చేస్తుందో తెలియదు, అక్కడ ఏడుస్తూ కూర్చోవాలి. హిమం వైరాగ్యవల్లీనాం. వారి చదువు వాళ్ళని చదువుకోనేయాలి. ఒకవేళ వైరాగ్యమే ఉంటుంది కొంతమందికి. యువతరంలో మలయాళ స్వామి ఏ వయస్సులో నుండి గోగర్భంలో తపస్సుకి వెళ్ళిపోయింది, యవ్వనంలోనే వెళ్ళిపోయారు ఆయన. ఇంటి నుంచి వెళ్ళిపోయాడు, ఇంక ఉండలేడు ఆయన. గోగర్భంలో తిరుపతిలో 12 ఏళ్ళు పైన తపస్సు చేశాడు. ఆయన పెళ్లి చేసుకుని ఉంటే మనకు యోగ వాసిష్ఠ వ్యాఖ్యానం దొరికేది కాదు, ఏర్పేడు వ్యాసాశ్రమం కూడా ఉండేది కాదు. మీ సంగతి పక్కనట్టే, నాకు ప్రవచనం ఖాతా ఒకటి ఉండేది కాదు. అటువంటి వాళ్ళు ఎంతమంది లేరు. ఇవాళ ఆడవాళ్ళు కూడా ఉన్నారమ్మా. బ్రహ్మచర్యంలో ఉండగానే వాళ్ళకి మహాయోగిని లాంటి సంస్కారం అబ్బుతోంది. దయచేసి అటువంటి వాళ్ళని పెళ్ళిళ్ళు చేసి పాడు చేయకండి. వదిలేయండి వాళ్ళని. మన ఎదురుగా కూర్చున్నారు మహానుభావులు, అలా వదిలేయండి హాయిగా. వాళ్ళు ఉండనియండి అలాగా. వాళ్ళకి ఆ యోగిని, ఆ బ్రహ్మజ్ఞానం పొందాలనే తాపత్రయం ఉన్నవాళ్ళని పొందనేయండి. పిల్లల్ని కనడానికి మనమంతా ఉన్నాం, వాళ్ళు అక్కర్లేదు ఇక్కడ. ఎవరిలో ఆ బ్రహ్మ జిజ్ఞాస ఉంటుందో దాన్ని పాడు చేయకూడదు. డబ్బు అనేది దాంతో. డబ్బు ఇంకా ఏం చేస్తుంది? ఇంకో మాట చెబుతున్నాడు ఇక్కడ. వికారోలూకయామిని. చక్కని గాఢమైన ఘాటైన ఉపమానాలు చెబుతాడు. యోగ వాసిష్టం అంటే కావ్యం. ఉలూక అంటే గుడ్లగోబ. ఉలూక యామిని. గుడ్లగోబ ఎప్పుడు బాగా పనిచేస్తుందో తెలుసా? దాని ఆఫీస్ వర్కింగ్ అవర్స్ ఎప్పుడో తెలుసా? 10 to 4 నైట్, రాత్రి కాదు, పగలు కాదు. మనకు ఆఫీస్ అవర్స్ ఎక్కువ 9 to 5 పగలంటాం మనం. గుడ్లగోబకి ఆఫీస్ అవర్స్ 9 to 5 కానీ రాత్రి. దానికి రాత్రి కూడా కళ్ళు విపరీతంగా కనిపిస్తాయి. అందుకే రాత్రి ఎవరైనా నిద్రపోకుండా గుడ్లు అప్పగించే గుడ్లగోబలా చూస్తున్నాడు, ఎలా ఉన్నాడో చూడంటారు. దానికి భగవంతుడు దాన్ని వేటాడడానికి వీలైన శక్తిని ఇచ్చాడు. ఆ గుడ్లగోబ కళ్ళల్లో టార్చ్ లైట్ని మించిన శక్తి ఉంటుంది. అది దాని చూపు ఏ జీవి మీదైనా పడిందంటే ఇది నా ఆహారానికి పనికొస్తుందా రాదా, పనికొస్తుందంటే గుడ్ నైట్ చెప్పేయి, లేకపోతే వదిలేయి, గుడ్ మార్నింగ్ అంతే. గుడ్ మార్నింగ్ అంటే వదిలేసింది, ఎందుకంటే మార్నింగ్ దీనికి కళ్ళు కనపడవు. గుడ్ నైట్ అందంటే దాని పని అయిపోయినట్టే. ఇంకా విచిత్రమమ్మా, ఇవాళ పత్రికలో చూశాను, నేను ఆశ్చర్యపోయాను. ఒక సాలీడు ఉంటుంది, ఒక రకం సాలీడు.
దాని 8 కళ్ళు ఉంటాయట, దానికి 8 కళ్ళు. 2 పెద్ద కళ్ళు ఉంటాయట, మిగిలిన 6 చిన్న ఉంటాయట. ఈ పెద్ద కళ్ళు రెండిట్లో 3D టెక్నాలజీ ఉందట దానికి. 3D టెక్నాలజీ. మనకి పెద్ద కళ్ళజోళ్ళు పెట్టి 3D టెక్నాలజీ అంటున్నారా? ఆ 3D టెక్నాలజీ ఒక సాలీడికి ఇచ్చాడు భగవంతుడు. ఆ భగవంతుడు ఎంత గొప్పవాడు, ఆ భగవంతుడు ఎంత గొప్పవాడు. ఎందుకంటే దానికి అది అవసరం. అదేం చేస్తుంది? రాత్రిపూట స్పీడ్గా తిరిగి గూడల్లేస్తుంది. పగల గూడు కట్టదు దాని ప్రవృత్తి అది. రాత్రి సరిగ్గా గుడ్లగోబలాగా 9ంటికి మొదలవుతుంది, ఆఫీస్ వర్క్ ప్రారంభిస్తుంది, అప్పుడు అది ఓ గూడల్లేస్తుంది. దాంట్లో చిన్న చిన్న కీటకాలన్నీ పడతాయి. తెల్లవారు దాంట్లో తిరుగుతూ ఉంటుంది. తెల్లారేలోగా మళ్ళీ మంచు కురిసే సమయానికి ఈ పడిన కీటకాలను మింగేస్తుంది. తెల్లారగానే సూర్యకిరణాలు పడుతుంటే దానికి ఒక అనుమానం, సూర్యకిరణాలు గూడు పాడు చేస్తాయని చెప్పేసి ఆ గూడు కూడా మళ్ళీ అదే మింగేస్తుంది ఖచ్చితంగా. ఎంత ఆశ్చర్యం. దీన్నే వేదంలో చెబుతారు, ఉపనిషత్తుల్లో చెబుతారు. ఏదో ఈ సృష్టి ఎలా ఏర్పాటు చేశాడు భగవంతుడు అంటే, యథోర్ణనాభిసృజతే గృహ్ణతే చ యథా సతః పురుషాత్ కేశలోమాని యథా పృథివ్యాం ఓషధయః సంభవంతి తథా అక్షరాత్ సంభవతీహ విశ్వం. సాలెపురుగు ఎలాగైతే తనలోంచి దారాన్ని బయటికి లాగి గూడు నిర్మాణం చేసి మళ్ళీ ఆ గూడు దారం రూపంలో తనలోకే మింగేస్తుందో, అలాగే భగవంతుడు ఈ సృష్టిని తనలోంచి బయటికి తీసి మళ్ళీ తనలోకే మొత్తం లాగేస్తున్నాడు అయ్యా అన్నాడు. ఎవ్వని జనించు జగము ఎవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తనయైన వాడెవ్వడు వానిన ఆత్మభవుని ఈశ్వరునే శరణంబు వేడదన్. సారెగూడు ఎలాగైతే తనలోంచి దారాన్ని బయటికి తీసి మళ్ళీ ఆ దారాన్ని మొత్తం తాను మింగేస్తుందో, అలాగే భగవంతుడు ఈ విశ్వాన్ని తనలోంచి బయటికి తీసి మళ్ళీ మింగేస్తున్నాడు అన్నాడు. అటువంటి సాలెగూడుని ఈవేళ పత్రికల్లో చూసాం. మామూలు సాలెగూళ్ళన్నీ మింగుతాయో లేదో చెప్పను, ప్రత్యేకించి ఒక సాలెగూడు మాత్రం రాత్రిపూట గూడు కట్టి పడిన కీటకాలన్నీ తెల్లారేలోగా తినేసి పొద్దున్నే ఆ గూడును కూడా తినేస్తుంది. పొద్దునకి కట్టదు అది. ఆ శక్తిని శారీడికి ఇచ్చింది ఎవరు? ఈ శక్తిని గుడ్లగోబకి ఇచ్చింది ఎవరు? ఇక్కడ ఉపమానంగా చెబుతున్నాడు. గుడ్లగోబ లాంటిదట డబ్బు. దీనికి వికారోలూకయామిని. వికారం అనే గుడ్లగోపిక రాత్రి మనిషికి డబ్బున్నప్పుడే రకరకాల కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం అన్నీ వస్తాయి. డబ్బు లేని వాడికి ఏమీ ఉండవు. డబ్బు లేకపోవడంలో పేదరికంలో ఉండే సుఖం ఏమిటో తెలుసా? వ్యాసభారతంలో వ్యాసుడు చెబుతాడు, పేదవాడికి అన్నీ రుచిగానే ఉంటాయిట. ఎందుకు? ఆకలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి. ధనవంతుడికి ఏ కూర రుచించదు, ఎందుకంటే బాగా డబ్బులు పెరిగిపోయాయి, ఆకలి లేదు. అడ్డమైన గడ్డి తినేసాడు, అన్నానికి సమయానికి రాడు, ఆకలి లేదు. అందుకని ఏం వండినా సరే ఇందులో ఉప్పు తక్కువ, ఇందులో పప్పు తక్కువ, నీకు వండడం చేత కాదు, ఇదివరకులా వండట్లేదు, కేకలేయడమే పని ఇక్కడ. అదే పేదవాడైతే ఈ నేల మీద పడుకోమంటే హాయిగా ఇలాగా కరకు నేలను గురకలు వినరా అని హాయిగా పడుకుంటాడు. ధనవంతుడైతే పెద్ద బెడ్రూము, దాంట్లో మళ్ళీ 7x7, 8x8, మొగుడు ఇంటూ పెళ్ళాం, అది మంచం. అటు వెళ్ళడానికి సందు లేదు, ఇటు వెళ్ళడానికి సందు లేదు, ఇద్దరి మధ్యలో ఇంకో ఇద్దరు పడుకోవచ్చు. అంత పెద్ద మంచాలు వచ్చాయి ఇప్పుడు, రోగిష్టి మంచాలు ఎప్పుడూ వాల్చే ఉంటాయి, పైకి తీయరు. ఇంకా పూర్వం మంచాలు అయితే పొద్దున్న వాల్చేవారు, నవ్వారు మంచాలు, పొద్దున్న రాత్రి వాల్చేవారు, పొద్దున్న బయటికి తీసేసి అంతా 2-in-1, 3-in-1, 4-in-1 అండి ఇండియన్ కల్చర్ అంటే. ఆ మంచాల మీద తువ్వాళ్ళు ఆరేసేవాళ్ళు, చీరలు ఆరేసేవాళ్ళు. రాత్రి అవన్నీ తీసి మడతెట్టుకునేవాళ్ళు, మళ్ళీ మంచాలు వేసేసేవాళ్ళు. శుభ్రంగా మంచాలకు ఇద్దరు పడుకునేవారు హాయిగాని. ఇప్పుడు అలా లేదండి, ఇద్దరికో మంచం, ఒకడికో మంచం, సింగిల్కో మంచం. ఇది పిల్లల బెడ్రూమ్, అది పెద్దల బెడ్రూమ్. ఎవడైనా గెస్ట్ వస్తే హోటల్లో ఉండమని చెప్పడమే, తిరుగులేదు ఇంకా. ఇప్పుడు ఇదివరకు అలా లేదు, పరవటిల్లు అని ఉండేది, 25 మంది పడుకునేవారు, గొడవ లేదు, ఒకటే ఫ్యాను అంతే. ఆ మొత్తం సామూహిక నాగరికతలు పోయాయి, ఉమ్మడి కుటుంబాలు పోయాయి. ఇద్దరికి ఇంత బెడ్రూమ్, ఇంత బెడ్రూమ్లో ఈ భార్యాభర్త పడుకుంటారా అంటే వీడు వ్యాపారాలన్నీ చేసి వచ్చి వీడున్నాడు, వీడు ఫోన్ కలుగుతూ ఉంటాడు, ఆవిడ అంతకంటే వేరే ఫోన్ కలుగుతోంది. ఆవిడ మీద వీడికి అనుమానం, వీడి మీద ఆవిడికి అనుమానం. నమశివాయ, ఇద్దరికీ నిద్ర లేదు. దీనికి కారణం డబ్బు. ఇంత డబ్బు లేకుండా ఉంటే ఇద్దరు ఒకచోట సుఖంగా ఉండేవాళ్ళు ఇక్కడ. అందుకే వికారోలూకయామని, కామం, క్రోధం, లోభం మొదలైన వికారాలనే గుడ్లగోబకి ఇది రాత్రి. గుడ్లగోబని రాత్రి వృద్ధి పొందింపజేసినట్టే మనలో ఉండే వికారాలని డబ్బు వృద్ధి పొందింపజేస్తుంది ఖచ్చితంగా.
రాహుదంష్ట్రా వివేకేందో. అప్పుడప్పుడు మనలో వివేకం పుడుతూ ఉంటుంది. ఇటువంటి ప్రవచనాలు విన్నప్పుడు, మంచి పుస్తకాలు చదివినప్పుడు, మంచి గురువుల దగ్గర మాటలు విన్నప్పుడు మనకేదో కాస్త వివేకం కొద్దిగా 5 పైసలో 10 పైసలో వస్తుంది. ఆ వచ్చిన వివేకాన్ని కూడా ఇంటికి వెళ్ళగానే కోల్పోతాం మనం. ఎందుకని మనం ఇంటికి వెళ్ళగానే మన తోడోళ్ళు వస్తాడు. ఊరికే ఉదాహరణకి చెప్పాను, తోడోళ్ళు మేనల్లో ఎవడో కూడా వస్తాడు. ఎరా ఏమయ్యా, ఏం సంపాదించావు, ఏం చేసావు, మీ నాన్న సంపాదన ఏంటి, అసలు నీదేంటి అని మాట్లాడతాడు వీడు. ఇక్కడ విన్న యోగ వాసిష్టం పోయింది. వాడితో మాట్లాడిన తర్వాత ఒక అరగంట అయ్యాక తోడలుడు ఎంత సంపాదించాడో మనమంతా సంపాదించాలనే దరిద్రపు ఆలోచన మొదలైంది. ఇక్కడ ఈ యోగ వాసిష్టం వాడికి అంటించకపోగా వాడి రోగ వాసిష్టం మనం అంటించుకున్నాం. ఇక్కడ వెంటనే మనసుకి ఏమనిపించింది, ఈ వేదాంతం వల్ల ఉపయోగం లేదు. మా తోడలుడికి 100 కోట్లు ఉన్నాయి, మేనలుడికి 100 కోట్లు ఉన్నాయి, వాళ్ళ పిల్లలందరూ అమెరికాలో ఉన్నారు, మన పిల్లలు గొడవల్లోనూ అంబాజీపేటలోనూ ఉంటే అలాగా అర్జెంటుగా అమెరికా పంపేయాలి అందరినీ. పోలికలు వచ్చాయా లేదా? ఇదే చెబుతున్నాడు యోగ వాసిష్టం. రామాయణ కాలం నాటి యోగ వాసిష్టంలో మన బతుకులన్నీ ఉన్నాయమ్మా, అనుమానం ఏం లేదు. ఇక్కడ రాహుదంష్ట్రా వివేకేందో. వివేకం అనేటువంటి చంద్రుడు ఉదయిస్తే ఈ డబ్బు అనేది రాహు కోరల్లాగా చంద్రగ్రహణంలాగా పట్టుకుంటాడు. వద్దు వేదాంతం వద్దు, జ్ఞానం వద్దు, వైరాగ్యం వద్దు. వైరాగ్యం ఉన్నవాడు ఎవడు బాగుపడతాడు, బాగా సంపాదించాలి. ఏంటి డబ్బా జబ్బా అని సంపాదించాలి అని బాగా మన బంధువులు మిత్రులు వచ్చి మాటికి పోలుస్తూ ఉంటారు. పిల్లకి పెళ్ళి అయింది అనుకోండి, ఎవరిచ్చావరా అంటాడు, ఫలానా గొడవర్ర వాళ్ళ ఇంకో పక్కన బొడవర్ర ఉంది, ఇక్కడ ఇవ్వడం ఏంటరా, ఇంకెవరు లేరా, అడిగి ఏముంది అసలు కనుక్కున్నావా, ఆడపిల్లని ఇవ్వడం అలాగేనా, ఎందుకంటే వీళ్ళ అమ్మాయిని ఎక్కడో ఇచ్చాడు వేరే చోట. అప్పుడు అలా పోలుస్తాడు ఖచ్చితంగా. ఈ మాటల్లో మనం పడిపోతాం. ఇక్కడ ఏదో పొరపాటు చేసినట్టునో అనుకుంటాం. ఆ మాటలే పిల్ల దగ్గర ఉంటాం. గత్యంతరం లేక చేసేసామమ్మా, కొంచెం జాగ్రత్తగా చూసుకుంటాం. దాని మనస్సులో ప్రేమ నశించింది, మొగుడి మీద అనుమానం, అగౌరవం మొదలైంది. మనమే కాపురాలు జడగొడుతున్నాం. ఇక్కడ మన వేదాంతాన్ని వాళ్ళకి నేర్పడం మానేసేసి వాళ్ళ భోగవాంఛల్ని, వాళ్ళ రోగవాంఛల్ని మనం అంటించుకుంటున్నాం. ఇంకో మాట కూడా చాలా ఘాటుగా చెప్పాడు, సౌజన్యాంభోజ చంద్రిక. మనలో మంచితనం పెరుగుతూ ఉంటుంది. రామాయణం విన్నా, భారతం విన్నా, ప్రవచనాలు విన్నా, గ్రంథాలు చదివినా, భగవద్గీత చదివినా, యోగ వాసిష్టం చదివినా మనల్ని మనం పరిశీలించుకుంటాం. ఖచ్చితంగా మంచితనం పెరుగుతుంది. నిన్నటి వరకు ఏవో రకరకాల మాటలు అన్నాం, ఇంకా అనకూడదు. నిన్నటి వరకు ఏవో తప్పులు చేసాం, ఇంకా చేయకూడదు. ఈ చెయ్యకూడదనే భావన కలగ్గానే వచ్చేది ఏమిటో తెలుసా, సౌజన్య అంభోజ చంద్రిక. ఈ మంచితనం మనలో పద్మంలా వికసిస్తూ ఉంటే చంద్రుడు ఉదయించగానే పద్మాలు వాడిపోయినట్టుగా డబ్బు అనే చంద్రుడు ఉదయించగానే ఈ మంచితనం అనే పద్మం వాడిపోతుంది. ఇంకోడు వస్తాడు, మన బంధువు మేనమామ, ఇంకోడో మేనత్తమ్మ కూడా వస్తాడు. డబ్బు సంపాదించాలరా, నువ్వు ధర్మాలు చెప్తావేటి, ఇక్కడ ధర్మం చెబితే నడుస్తుంది ఏంటి, ఇక్కడ వాడు సంపాదించలేదా వీడు సంపాదించలేదా అని అదానీని అంబానీని ఉదాహరణగా చెబుతాడు. ఇంత సంపాదించిన అంబానీ ఈవేళ ఏమయ్యాడు, కొడుకు ఇంకో అదో రకంగా ఉండేసరికి కాపురం నిలబడుతుందో లేదో అని మాటలు వస్తున్నాయి. ఇక్కడ ఎంత సంపాదిస్తే ఉపయోగం ఏంటండి, స్థూలకాయం కారణంగా కొడుకు పెళ్ళి అవ్వలేదు, ఒక అయింది, దాని మీద 100 కామెంట్లు వస్తున్నాయి. ఇక్కడ సంతోషం, మనం అంబానీ కంటే అదృష్టవంతులం. నీ కొడుకు పెళ్ళికి నా కొడుకు పెళ్ళికి ఏ కామెంట్లు రాలేదు, మనం అదృష్టవంతులం. ఎందుకని వాళ్ళతో పోల్చుకోవాలి? అన్ని కోట్లున్నా కూడా సుఖం లేదు కదా ప్రాణానికి. అనేక రకాల వ్యాఖ్యానాలు వస్తున్నాయి. అంచేది ఈ డబ్బు నుంచి మనం ఎంత తప్పించుకోగలిగితే అంత మంచిది ఖచ్చితంగా. అందుకని ఆ డబ్బు యవ్వనం ఈ రెండు ఒక్కసారే వస్తాయి. అది చెబుతున్నాడు ఇక్కడ. తే పూజ్యాస్తే మహాత్మానక, తే పూజ్యాస్తే మహాత్మానక తయేవ పురుషా భువి, తే పూజ్యాస్తే మహాత్మానక తయేవ